ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర 105వ భాగం. డిజైన్ డ్రా చేస్తున్న నేత్రకి ఫోన్ రావడంతో నెంబర్ కూడా చూడకుండా లిఫ్ట్ చేసి హలో అనగానే, హలో నేత్ర, నేను స్టెల్లాని. ఆ పేరు వినగానే డ్రా చేస్తున్న డ్రాయింగ్ కాస్త పక్కకు జరిగితే, నువ్వా? నేనే. ఎందుకు ఫోన్ చేశావు? నీతో ఒకసారి మాట్లాడాలి నేత్ర. నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. ప్లీజ్ నేత్ర, అలా అనకు. నువ్వెక్కడికి రమ్మంటావో చెప్పు, అక్కడికి వస్తాను. పోనీ ఆ ప్రకాష్ ఇంటికి రమ్మంటావా? నేను చూస్తే కుక్కను కొట్టినట్టు కొట్టి బయటికి తరుముతారు వాళ్ళు. వాళ్లే ఎన్నోసార్లు నన్ను వాళ్ళ కంపెనీలో పనిచేయమని నా చుట్టూ తిరిగారు తెలుసా? కోపంగా పళ్ళు బిగబట్టి, నీ అందం చూసుకునే కదా నీకు ఇంత పొగరు? ఖచ్చితంగా అంతే. ఇవన్నీ వదిలేయ్, నేను నీతో మాట్లాడాలి. ప్లీజ్ నేత్ర. నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. నీ ఫ్రెండ్ గురించి అయితే అస్సలే లేదు. అది కాదు నేను చెప్పేది అంటుండగానే ఫోన్ కట్ చేసింది నేత్ర. ఈవినింగ్ త్వరగా వర్క్ కంప్లీట్ చేసుకుని రెడీగా ఉండమని అన్వితకి కాల్ చేసి చెప్పి త్వరగా ఇంటికి బయలుదేరాడు అరవింద్. ఇంటి దగ్గరికి రాగానే డ్రైవర్ని వద్దని చెప్పి తనే స్టీరింగ్ తీసుకున్నాడు. బ్లూటూత్లో ఫోన్ మాట్లాడుతూనే అన్వితని ఎక్కించుకుని ఒక పెద్ద మాల్కి తీసుకెళ్లాడు. ఇక్కడ నీకేం కావాలో అన్నీ ఉంటాయి, తీసుకో. సరేనంటూ బుక్స్తో పాటు తనకు కావాల్సిన వస్తువులన్నీ ట్రాలీలో వేసుకుంటోంది అన్విత. ఓ గంట తనని అబ్జర్వ్ చేస్తూనే మొబైల్లో మెయిల్స్ అన్నీ చెక్ చేసుకుంటున్న అరవింద్కి, రేయ్ సూపర్ ఫిగర్ కదా, తన బాడీ స్ట్రక్చర్ చూడు ఎంత బాగుందో అన్న మాటలు వినిపించి పక్కకి చూశాడు. ఎవరో ఇద్దరు టీనేజ్ కుల్లారులు ఎటో చూస్తూ వెకిలిగా మాట్లాడుకోవడం కనిపించి వాళ్ళు చూస్తున్న వైపు చూస్తే అక్కడ అన్విత కనిపించింది. కోపంగా వాళ్ళకి అడ్డంగా నిలబడ్డాడు. అతని చూపులకి తడబడి, రేయ్ పదరా, ఎందుకొచ్చిన గోలా అనుకుంటూ ఫాస్ట్గా అక్కడి నుండి వెళ్ళిపోయారు ఆ ఇద్దరు కుర్రాళ్ళు. ఇడియట్స్, ఆడపిల్ల కనిపిస్తే పెద్ద మగాళ్ళలా ఫీల్ అయిపోతారు అనుకుంటూ అన్విత వైపు చూశాడు అరవింద్. బాగా టైట్గా ఉన్న పింక్ కలర్ టాప్, బ్లాక్ కలర్ లెగ్గిన్ తన ఒంటికి చుట్టుకుపోయి తన బాడీ స్ట్రక్చర్ని పూర్తిగా ఎలివేట్ చేస్తుంటే అసహనంగా తల పక్కకు తిప్పుకున్నాడు అరవింద్. టీనేజ్లో తన శరీరంలో వస్తున్న మార్పులు క్లియర్గా అర్థమవుతుంటే కొత్త డ్రెస్లు కావాలని అన్విత అన్న మాటలు గుర్తొచ్చాయి. ఛా, తను డ్రెస్లు కావాలంది ఎందుకా? వయసు పెరిగే కొద్దీ తన బాడీలో చేంజెస్ వల్ల డ్రెస్సెస్ టైట్ అవుతున్నట్టున్నాయి. నాతో ఒక మాట చెప్పుండొచ్చు కదా అనుకుంటుంటే, అన్నయ్య ఇక వెళ్దామా? డ్రెస్ ఇంత టైట్గా ఉందేంటి, వేరే డ్రెస్ వేసుకోవచ్చుగా అని కోపంగా అడిగాడు. అన్నీ ఇలానే ఉన్నాయన్నయ్య, మరి ఆ మాట నాతో చెప్పాలిగా అని సీరియస్ అవుతుంటే భయంగా, ఎలా చెప్పాలో తెలియలేదన్నయ్య. ఆడపిల్ల అన్ని విషయాలు తనతో ఓపెన్గా చెప్పలేదని క్లియర్గా అర్థమై అసహనంగా సరే పద అంటూ బిల్ పే చేసి బయలుదేరాడు. తన పెళ్లి ముందు వరకు అన్విత విషయంలో అన్నీ తనే చూసుకున్నా నేత్ర వచ్చిన తర్వాత పూర్తిగా ఆమెకే వదిలేశాడు. దానికి తోడు నేత్ర కూడా అన్వితని ఉన్నది 6 నెలలే అయినా తనని మరదల్లా కాకుండా కూతుర్లా ట్రీట్ చేయడంతో తనకేం కావాలో అన్నీ తనే చూసుకునేది. దాంతో పూర్తిగా అన్విత గురించి పట్టించుకోవడం మానేశాడు అరవింద్. ఆడపిల్లకి తల్లి అవసరం ఎంతలా ఉందో ఆ క్షణం క్లియర్గా అర్థమవుతుంటే ఒక పెద్ద మాల్లో కారాపి అన్వితని లోపలికి తీసుకెళ్లాడు. ఇక్కడికెందుకు తీసుకొచ్చాడో అర్థం కాక అయోమయంగా అరవింద్ వెనకే నడుస్తుంటే ఎదురుగా ఎవరో ఒక అమ్మాయి ఫాస్ట్గా వస్తూ అరవింద్కి డాష్ ఇచ్చింది. 2 అడుగులు వెనక్కి పడబోయి బ్యాలెన్స్ చేసుకొని నిలబడ్డాడు అరవింద్. ఏయ్, కళ్ళు కనిపించవా నీకు అంటూ అరవింద్గా కోపంగా అనడం, అప్పుడే ఆ అమ్మాయి కూడా సారీ అంటూ తలెత్తడంతో ఒకరికొకరు కోపంగా చూసుకుంటూ నిలబడ్డారు అరవింద నేత్రలు. దాదాపు 10 రోజుల తర్వాత నేత్రని చూసిన సంతోషం అన్విత కళ్ళల్లో నీళ్లుగా పొంగుతూ వదినా అంటూ ఏడుస్తూ దగ్గరికి వెళ్ళిపోయింది అన్విత. అన్వి అని సీరియస్గా వినిపించిన అరవింద్ గొంతుకు భయంగా అతని వైపు చూస్తూ ఆగిపోయింది. నేత్ర చోట కూడా ఉన్న చోటే నిలబడిపోయింది. ఎవరే నీకు వదిన? అది నాకు భార్య కానప్పుడు నీకు వదినెలా అవుతుంది? ఒకసారి మాట్లాడతానన్నయ్య, నేను తనని చాలా మిస్ అవుతున్నాను అంటుంటే తెలియకుండానే నేత్ర కళ్ళల్లో కూడా నీళ్లు చిమ్మాయి. నోరు మూసుకుని పద, అది నీకు వదిన కాదు, జస్ట్ మన ఇంట్లో 6 నెలలు పనిచేసిపోయిన మనిషి అంతే. కోపంగా, అరవింద్, బీ ఇన్ యువర్ లిమిట్స్, షట్ యువర్ మౌత్. నన్ను లిమిట్స్లో ఉండమని చెప్పడానికి నువ్వెవరివే? నా ఇంట్లో పని మనిషి ఎలాగైతే పనిచేసిపోతుందో నువ్వు కూడా పెళ్ళామనే పనిని 6 నెలలు చేసిపోయావు అంతే. అప్పుడు నువ్వు పని మనిషివి కాక ఇంటి మనిషి అవుతావా అంటూ అన్వీని లాక్కెళ్ళినట్టే తీసుకెళ్లాడు. నేత్ర వైపే చూస్తూ అరవింద్ వెనకే వెళ్ళింది అన్విత కూడా. ఆ ఇంట్లో 6 నెలలు సంతోషంగా ఉండగలిగింది అంటే అది కేవలం అన్విత వల్లే.
అరవింద్ తనని పంజరంలో చిలకలా పెంచుతుండడంతో వయసు పెరిగినా ఇంకా పసితనం పోని అన్వితని తన మరదల్లా కాకుండా కూతుర్లానే చూసుకుంది. తను గుర్తొచ్చిన ప్రతిసారి ఎలా ఉందో ఏంటోనని ఎంత బాధపడిందో తనకే తెలుసు. అలాంటిది అనుకోకుండా ఈరోజు అన్విత కనపడినా కనీసం ఎలా ఉన్నావని కూడా అడగలేకపోయినందుకు తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు చిమ్ముతుంటే, టైంకి తింటుందో లేదో, ముఖమంతా ఇలా పీక్కుపోయిందో, ఈ మనిషికి ఇలాంటివేమీ పట్టించుకోడు అనుకుంటూ ఎలా నేను తనతో మాట్లాడాలని తన వెనక్కే వెళ్తూ ఇంత పెద్ద మాల్కి తననెందుకు తీసుకొచ్చాడు అనుకుంటూనే వాళ్ళ వెనకే వెళ్ళింది నేత్ర.